హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఇప్పటిదాకా అసలు మామూలు కాదు, విన్నర్ 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 అన్నారు కదా. సో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే క్లారిటీగా ఆల్రెడీ ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఈ రోజు. అండ్ గ్రాండ్ ఫినాలీలో ఎవరికి రాబోతున్నారు అంటే కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారా, ఎవరు వస్తున్నారు వాళ్ళ కోసం స్టేజ్ మీదకి. ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసారు, స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ నడుస్తున్నాయి. సో నిజంగానే డెమోన్కి అన్యాయం జరిగిందా, ఈ టాపిక్లన్నీ కవర్ చేద్దాం. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది క్లియర్ గా చెప్తున్నా, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ట్రస్టీ అవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క లాగా మారబోతుంది. సో నిజంగానే ఇప్పటిదాకా మీరందరూ నన్ను కామెంట్ చేసి అందరూ వేసుకున్నారు కదా, అరే హౌస్ మొత్తం అంతా రివ్యూర్స్ మొత్తం అందరు కలిసి కంప్లీట్ గా ఆపోజిట్ చెప్తుంటే నువ్వేంట్రా మళ్ళీ ఒక రకంగా పోతున్నావు అని చెప్పేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ చేశారు, చాలా మంది కామెంట్ చేశారు, రచ్చలేపారు. ఇలాంటన్నిటికీ నిజంగానే చెక్ పెట్టబోతున్నాడు ఆ బిగ్ బాస్ టీమ్ అని అంటే ఖచ్చితంగా చెక్ పెట్టబోతున్నాడు. రాసి పెట్టుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లైక్ 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 ఇంకేం అడగను నేను. సో మీకు నచ్చిన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ హౌస్ లో టాప్ 5 ఉన్నారు కాబట్టి టాప్ 5 లో ఫస్ట్ గా ఎవరు బయటకు వచ్చారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఈ రోజు ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు, రేపు టాప్ 3 ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయబోతున్నారు. సో ఏది పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎవరు ఏంటి అనేది అంతే మాట్లాడదాం. అంతకంటే ముందు సో సంజన గారి కోసం హౌస్ స్టేజ్ మీదకి రాబోతుంది వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ హస్బెండ్ రాబోతున్నారు. సో తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ కి వాళ్ళ మదరు వాళ్ళ డాడీ కూడా వస్తారు అని అన్నారు. బట్ వాళ్ళ బ్రదర్ వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. వీళ్ళిద్దరు మదరు అండ్ బ్రదర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే ఫాదర్ వస్తారనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇమాన్యుయల్ కోసం స్టేజ్ మీదకి వాళ్ళిద్దరు రాబోతున్నారు. అండ్ ముగ్గురిట్లలో ఇద్దరు ఖచ్చితంగా, వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ అయితే మనకి ఇన్ఫో ఉంది. వాళ్ళ డాడీ కూడా వస్తారు అని చెప్పేసి అన్నారు. బట్ ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ హైలీగానే కనిపిస్తుంది. తర్వాత డెమోన్ పవన్ కూడా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు రావడం ఎమోషనల్ గా మంచి కనెక్టివిటీ వస్తుంది, మంచి ఫుటేజ్ ఉంటది, మంచి ఫీల్ ఉంటది. సో ఆ బాండింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫీల్ ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు రాబోతున్నారు, ఫాదర్ అండ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు రాబోతున్నారు డెమోన్ పవన్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్. సో కళ్యాణ్ పడాలకు కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇది క్లియర్ గానే అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి తనుజ. సో తనుజకి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరు రాబోతున్నారు స్టేజ్ మీదకి. సో ఇది క్లియర్ కట్ గా అప్డేట్ అనమాట. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే మెయిన్ గా విన్నర్ టాపిక్ ఎండింగ్ లో చెప్తాను. ఓపిక తీసుకొని చూడండి వీడియో, ఎందుకంటే క్లారిటీ పాసిబిలిటీస్ అన్ని చాలా రకాలుగా బయటకు వస్తున్నాయి కదా, అన్నిటికీ చెక్ పెట్టడానికి, అన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా చాలా మంది చాలా విధాలుగా పోర్ట్రే చేస్తున్నారు, చాలా విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా కూడా చాలా క్లారిటీగా మాట్లాడదాం. సో ఇప్పటి వరకు హౌస్ నుంచి ఆల్రెడీ ఒకరు కంటెస్టెంట్ బయటకు వచ్చేసారు అండ్ సెకండ్ కంటెస్టెంట్ కూడా బయటకు రాబోతున్నారు అనేది క్లియర్ అప్డేట్. అది ఎవరు, టాప్ 5 పొజిషన్ లో ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అండ్ ఏవి ఎంత బాగున్నా ఇంపాక్ట్ చూపించదని నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకనంటే ఇంతకు ముందు సీజన్లు వేరు, ఇప్పుడు ఈ సీజన్ వేరు. సో ఎలా అయిపోయిందనంటే కంటెంట్ తో సంబంధం లేకుండా వీళ్ళకు ఓట్లు వేస్తున్నారు, కంటెంట్ తో సంబంధం లేకుండా వీళ్ళకు వేరే వాళ్ళ హెయిట్ రేట్ ని తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నారు. సో నిజంగానే అక్కడ ఫుటేజ్, అక్కడ కంటెంట్ ఉన్నదాన్ని బట్టి ఎవరు ఓట్లు వేయట్లే. ఇది మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన విషయం అనమాట. అరే వీళ్ళు కంటెంట్ బాగుంది, వీళ్ళు ఈ రోజు ఈ స్టఫ్ బాగుంది అని చెప్పేసి అనుకొని చేస్తే బాగుండదు, కానీ అలా చేయట్లే. సో సంబంధం లేకుండా ఓటింగ్ పడుతుంది. సో మనం ముందు నుంచిగా చెప్పుకున్నట్టుగానే బాటమ్ లో ఉంది సంజన గర్లాని గారు. సంజన గర్లాని గారు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. సో బయటకు వచ్చేసినాక కూడా స్టేజ్ మీదకి వచ్చేసారు. నాగార్జున గారు మాట్లాడారు. నాగార్జున గారు ఏం మాట్లాడారు అంటే, సార్ మీరు బ్రీట్ కేసు ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాను, అది ఏం పంపించలేదు అని అంటే, లేదమ్మా విన్నర్ అయిపోతాను అనుకోలే నువ్వు అని చెప్పేసి కూడా పని చేశాడంట నాగార్జున గారు. సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా ఆ టైంలో కూడా. సో నా టాప్ 5 పొజిషన్ లో బయటకు వచ్చింది మాత్రం సంజన గర్లాని గారు. ఇక్కడి నుంచి చాలా అంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా షాకింగ్ గా అనుకోవచ్చు. ఎందుకు అంటే డెమోన్ పవన్ కి నిజంగానే అన్యాయం జరగబోతుందంటే జరిగే ఛాన్సెస్ హైలీగానే ఉంది. సో మీరు లాస్ట్ టైం సీజన్ 6
7 అనుకుంటా, సీజన్ 6-7 అనుకుంటా. సో పల్లవి ప్రశాంత్ సీజన్ 7. సో పల్లవి ప్రశాంత్ ఉన్న సీజన్ ఉంది కదా, సో విన్నర్ పల్లవి ప్రశాంత్ అయిన సీజన్ లో యావర్ 4th పొజిషన్ లో 15 lakhs తీసుకొని బయటకు వచ్చేసారు. గుర్తుందా మీకు? సో గుర్తుంటది ఖచ్చితంగా, ఎందుకంటే యావర్ పరిస్థితి. సో ఇప్పుడు డెమోన్ పవన్ కి కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎవరికైనా నీడ్, బట్ ఎక్కువగా నీడ్ ఉంది మాత్రం డెమోన్ పవన్ కి. సో డెమోన్ పవన్ కి బ్రీట్ కేస్ అయితే ఏదన్నా ఆఫర్ చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ ఆయన తీసుకోకపోతే ఇంకా పెద్ద రచ్చ అయ్యేది అనమాట. సో బీబీ టీమ్ ఏమనుకుంటుంది అంటే 3rd పొజిషన్ కి ప్లాన్ చేద్దాం, ఇమాన్యుయల్ కి తీసుకునే ఛాన్సెస్, ఇమాన్యుయల్ కి ప్లాన్ చేశారు బ్రీట్ కేస్ అనేది అన్నట్టుగా మనకి రూమర్ వచ్చింది. బట్ అది 100% కాదు, ఇమాన్యుయల్ కోసం అనేది బ్రీట్ కేస్ ఏమీ లేదు. బట్ డిస్కషన్స్ నడిచినాయంట 3rd పొజిషన్ లో ఎక్కువ అమౌంట్ ని బిల్డ్ చేసి, అంటే ఇప్పుడు ఒక 15 lakhs 4th పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తుంటే బాగుండేదేమో. బట్ ఆఫర్ అనేది ఇంకా నడుస్తూ ఉందనంట, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు, లేదు అని కొంతమంది చెప్తున్నారు అనమాట. ఇందులో ఏది నమ్మాలో నమ్మొద్దో తెలియట్లేదు. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ ని ఒకవేళ డెమోన్ పవన్ కి కానీ బ్రీట్ కేస్ పంపించి హౌస్ మేట్స్ ని కానీ అప్రోచ్ అయితే డెమోన్ పవన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, డెమోన్ పవన్ బ్రీట్ కేస్ తీసుకోవడానికి రెడీగా కూడా ఉన్నాడు. ఇది పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడే ట్విస్ట్ ఇవ్వబోతుంది బిగ్ బాస్ అనేది. సో ఖచ్చితంగా డెమోన్ పవన్ కి బ్రీట్ కేస్ ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అంట. సో మరి అది ఏ విధంగా వర్కౌట్ చేస్తారో తెలియదు కానీ, సో డెమోన్ పవన్ కి ఆ ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పారు నాకు. సో ఆ పాసిబిలిటీస్ అయితే తక్కువగా చేద్దాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో డెమోన్ పవన్ 4th పొజిషన్ లో ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా ఇది క్లియర్ కట్ అప్డేట్. 4th పొజిషన్ లో బయటకు వచ్చేస్తున్నాడు, ఇంకా అవ్వలే, వచ్చేస్తున్నాడు, ఇది క్లియర్. అండ్ 3rd పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా 25 lakhs ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంది. అదే ట్విస్ట్ అనమాట. 25 lakhs ఖచ్చితంగా 25 lakhs చేయబోతున్నారు అని అంటే 25 lakhs తోటి ఇమాన్యుయల్ ని టెంప్ట్ చేసి ఇమాన్యుయల్ ని ఖచ్చితంగా 25 lakhs తీసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఇది రాసి పెట్టుకోండి, ఇది రేపు జరగబోతుంది. 25 lakhs తోటి ఖచ్చితంగా బయటకు రాబోతున్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా మన డెమోన్ పవన్ కి అన్యాయం జరిగినట్టే కదా. సో డెమోన్ పవన్ కూడా ఒక 15 lakhs ఆఫర్ చేసి ఉంటే బాగుండేదేమో. అది ఖచ్చితంగా మీరు ఎలా అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ పర్ఫెక్షన్ లో ఉండుంటే బాగుండేది. డెమోన్ పవన్ కూడా ఆఫర్ చేసి ఉంటే. బట్ ఇంకా ఆఫర్ చేస్తారు అంటున్నారు కానీ నాకున్న ఇన్ఫో ప్రకారంగా ఏమీ లేదు అని అంటే 3rd పొజిషన్ లో ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. అది కూడా 25 lakhs డైరెక్ట్ 25 lakhs ఆఫర్ చేయబోతున్నారు అని అంట. సో ఇక్కడ ఇమాన్యుయల్ ని టెంప్ట్ చేసి ఖచ్చితంగా ఆ 25 lakhs తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు అనేది మనకు వచ్చిన అప్డేట్. ఇది చాలా మంది చెప్పారో లేదో తెలియదు, నాకు వచ్చింది మాత్రం చెప్తున్నాను. యాక్చువల్ గా నాకు ఎప్పుడో వచ్చింది, కొంచెం అంతా మైండ్ అంతా ఆగమాగం ఉంటుంది. సో హెల్త్ కూడా కొంచెం మట్టిట్ అయిపోతుంది, అంతా చలికాలం అయ్యేసరికి మొత్తం అంతా ఒకలాగా మారిపోతుంది అనమాట. సో అలాగా 25 lakhs తోటి ఖచ్చితంగా జరగబోయేది ఇదే అన్నట్టుగా చెప్తున్నారు అప్డేట్ అయితే. మరి అది ఎంతవరకు జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. 25 lakhs ఒకవేళ ఇమాన్యుయల్ కానీ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ మూవ్ అవుతుంది. విన్నర్ గురించి ఇంకా వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అది చెయ్యబోతున్నారు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో ఖచ్చితంగా ఈసారి విన్నర్ ఎవరైనా కూడా పెద్ద బొక్క పడుతుందని నేను ఆల్రెడీ ప్రీవియస్ గా 3 days నుంచి చెప్తున్నాను. మీరు కావాలంటే నా వీడియోస్ చూడండి, 3 days నుంచి చెప్తున్నాను నేను. విన్నర్ కి ఎవరికైనా పెద్ద బొక్క పడబోతుంది ఈసారి అని చెప్పేసి. అందుకే పదే పదే గుర్తించి చెప్తున్నా ఉన్నాను. సో అలాగా మీరు ఆలోచించుకోండి, కొంచెం కాకుంటే చాలా ఆలోచించుకోండి. సో ఇమాన్యుయల్ కి ఛాన్సెస్ 3rd పొజిషన్ ఇమాన్యుయల్, ఎవరు ఎన్ని చెప్పినా ఫిక్స్ అయిపోండి 3rd పొజిషన్. ఇంకా 1-2 పొజిషన్ గురించి మాట్లాడదాం. సో 1-2 పొజిషన్ గురించి చాలా మంది నన్ను అన్నారు, ఫేక్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, నిజంగా ఫేక్ ఓట్లు పడుతున్నాయా అది ఇదా అని చెప్పేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ చాలా అది చేశారు కదా. సో ఫేక్ ఓట్స్ చాలా అంటే చాలా హ్యూజ్ ఓట్స్ పడ్డాయంట. అంటే బోటింగ్ ఓట్స్, ఈమెయిల్ డబల్ క్రియేట్ చేసి ఇలాంటివన్నీ ఈ జిమ్మిక్లు మ్యాజిక్లు సాఫ్ట్వేర్లు పెట్టుకొని చేసే ఇట్లలో ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా చీలిపోయింది అనంట. సో ఇది మనకు ఓవరాల్ గా ఉన్న అప్డేట్. బట్ 100% గన్ షాట్ విన్నర్ అప్డేట్ కాదు. బట్ గుర్తుపెట్టుకోండి, అయినా కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.
ఇప్పటిదాకా నిన్నటిదాకా మార్నింగ్ వరకు కూడా చెప్పిన వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చేసరికి మాట మార్చేస్తున్నారు. చూడండి, మాట మార్చేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. సో గన్ షాట్ గా ఇప్పటికి కూడా అప్డేట్ అనేది ఏమి ఉండదు. ఎందుకు తెలుసా, రేపు 4 o'clock తర్వాతనే ఏదన్నా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అప్డేట్ ఎలా అంటే పేపర్ కాస్త నాగార్జున గారి చేతి మీదకి వెళ్లేదాకా కూడా కన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వరు. ఇది రియల్ ఫ్యాక్ట్. నీకు ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు కదా, నేను చెప్తున్నా. రేపు ఈవినింగ్ 4 o'clock కి నాగార్జున గారి దగ్గరికి విన్నర్ ఎవరనే ఇన్ఫర్మేషన్ సెట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 4 o'clock వరకు నాగార్జున గారికి కూడా తెలియదు ఎవరు విన్నరు అని. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా జరిగేది, జరగబోతుంది కూడా. సో 1-2 పొజిషన్స్ నిజంగానే ఇప్పటికీ కూడా అందరూ చెప్తున్న మాట అనేది నేను చెప్పను, నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. సో 25 lakhs తర్వాత డైరెక్ట్ గా ఇంకో 25 lakhs కూడా ఎవరికి ఆఫర్ చేయబోతున్నారు, టాప్ 2 లో ఆఫర్ చేయబోతున్నారు. ఒకవేళ ఇమాన్యుయల్ తీసుకోకపోతే ఖచ్చితంగా సీజన్ 6 రిపీట్ అవ్వబోతుంది. సో డబ్బులు మొత్తం అంతా ఒకరికి పోబోతున్నాయి అండ్ కప్పు ఒకరికి పోతుందా అంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న ప్రకారంగా ఓటింగ్ ఆర్డర్స్, ఈ బోర్డ్ ఓటింగ్స్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని తీసేసాక ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇప్పటికి కూడా తనుజానే ఎడ్జ్ లో ఉంది, తనుజానే లీడింగ్ లో ఉంది. అది ఎంత పర్సెంటేజా ఏందా అనేది నేను చెప్పదలుచుకోలేదు. మనకిచ్చే వాళ్ళు కూడా గజిబిజి గందరగోళంగా ఇచ్చారు. సో అలా మీకు తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఇంకా నేను చెప్పాను, ఎందుకంటే మీకే అర్థం చేసుకోండి. సో నేను కళ్యాణ్ హేటర్ అని మీరు చాలా మంది అనుకుంటున్నారు. నేను కళ్యాణ్కి హేటింగ్ ఎప్పుడు చేయలేదు. కళ్యాణ్ని ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా నేను క్వశ్చన్ చేయలేదు, ఎప్పుడు కూడా దాన్ని ఆర్గ్యూ చేయలేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఉందో, బయట ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రమే స్పందించాను. నేను కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా, కళ్యాణ్ కావాల్సుకొని చేస్తున్నాను అని అంటే అది మీ ఇష్టం. బట్ ఏంటంటే ఇప్పటికీ యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు షాకింగ్ ట్విస్ట్, షేకింగ్ ట్విస్టులు అని ఎందుకు పెట్టానంటే ప్రతి ఊడు అదే చెప్తున్నాడు కదా. సో అందుకనే నేను కూడా షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకాన్ని ఉంచారో, ఏదైతే లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నారో అది కల నెరవేరబోతుందా అంటే నెరవేరబోతుంది అనే చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా బిగ్ బాస్ టీం 100 రకాలుగా 100 ఆలోచనలతో ఉంటది. మనం ఇది అనుకుంటే ఈసారి రివ్యూవర్స్ కూడా పెద్ద దెబ్బ పడబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, పెద్ద దెబ్బ పడబోతుంది, మామూలుగా ఉండదు. అప్డేట్ ఖచ్చితంగా గట్టిగానే ఇస్తా. సో ఆ రేంజ్ లో ఉంది అనమాట. సో ఏంటి అనంటే మనకు ఈసారి అంతా గజిబిజి గందరగోళంగా అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొట్టేయాలరా అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ ఈసారి కూడా మా బ్రదర్ మ్యారేజ్ రావడం అంత రచ్చ నడిచింది. నాకు ఆ బిజీలోనే సరిపోయింది. అందుకే అంతా వదిలేసి ఇలా జరిగిపోతూ ఉంది అనమాట. సో మొత్తానికి మీరు అనుకున్న వాళ్ళు విన్నర్ అయ్యారా లేరా అంటే ఖచ్చితంగా తనుజాకే ఎడ్జ్ ఉందంట. తనుజానే ట్రోఫీ లిఫ్ట్ చేయబోతుంది అనేదైతే నాకున్న అప్డేట్. బట్ బిగ్ బాస్ టీం ఇంకా చాలా ఆలోచనలు, చాలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఈవెన్ స్టేజ్ ఎక్కేదానికంటే ముందు కూడా ఎట్లయినా చికాకు తెప్పించవచ్చు. అండ్ రివ్యూవర్స్ కి షాక్ ఇవ్వడానికి బయట ఏదైతే జరుగుతుందో ఆ షాక్ అన్నిటికీ చెక్ పెట్టడానికి బీబీ టీం బీభత్సమైన ఆలోచనలో ఉంది అనమాట. అది ఆలోచించుకోండి. ఎవరైతే తనుజా ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో అనవసరంగా బయటకు వచ్చేసి దాన్ని డ్రామా చేసేసి అనవసరంగా వాళ్ళకి అంతో ఇంతో పేరు సంపాదించుకున్నంత పిచ్చిగా బిహేవ్ చేయకండి. ఎవరు విన్నర్ అయినా కూడా అందరూ హ్యాపీగానే ఉంటారు. మనం కంటెస్టెంట్ ని అభిమానించాలి కానీ మీరు క్యారెక్టర్లని వాళ్ళను ఏదో విధంగా తీసుకెళ్లి అనవసరంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. ఎక్స్ట్రీమ్ లెవెల్ గా షాక్ ఇవ్వబోతుంది బీబీ టీం. రేపు గుర్తుపెట్టుకోండి, రేపు షూర్ గా షాక్ మీద షాక్ ఇవ్వబోతుంది. ఇది మాత్రం నేను 100% చెప్పదలుచుకున్నాను. 100% జరగబోతుంది కూడా. సో ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.